నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కరువు నివారణకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సమగ్ర ప్రణాళిక 1200 కోట్ల రూపాయలతో కార్యాచరణ ముందస్తుగా 5 జిల్లాల్లో అమలు తెలంగాణలో 14కు పైనే కొత్త జిల్లాలు పునర్వ్యవస్థీకరణపై సర్కార్కు ఈ నెల 20న ముసాయిదాలు సమర్పించనున్న కలెక్టర్లు మరో 2 రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ నివేదిక రాజకీయ జోక్యం అవినీతి వల్లే భ్రష్టు పట్టిందన్న సుబ్రమణియన్ కమిటీ పూర్తి స్థాయిలో సంస్థాగత మార్పులకు సిద్దమవుతున్న కాంగ్రెస్ అధినేత్రి ప్రతిభ ఆధారంగానే పార్టీ పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు ఛాంపియన్స్ ట్రోఫీలో రజతంతో సరిపెట్టుకున్న భారత హాకీ జట్టు తుదిపోరులో నాటకీయ పరిణామాలు పెనాల్టీ షూటౌట్లో గెలిచిన ఆస్ట్రేలియా ఆంధ్రప్రదేశ్ను కరువు రహితంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో 1200 కోట్ల రూపాయలతో దీర్ఘకాలిక సమగ్ర ప్రణాళికను తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయనుంది త్వరలో 5 జిల్లాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది గ్రామస్థాయి కార్య ప్రణాళికల్ని తొలిసారిగా సిద్దం చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ దేశంలోనే మొదటిసారి ఈ క్రాప్ బుకింగ్ ప్రవేశపెట్టింది వ్యవసాయం అనుబంధ రంగాలపై విజయవాడలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది 9,86,000 హెక్టార్ల భూమిని అదనంగా సాగులోకి తేవాలని వారిని ఆదేశించారు 2016-17కు దిగుబడుల పెంపు సాగు వ్యయం తగ్గింపుపై దృష్టి పెట్టాల్సిందిగా సూచించారు ఈ నెలాఖరులోగా వర్షాలు లేకపోయినా రెయిన్ గన్స్ వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వాణిజ్య పంటల సాగును మొదలుపెట్టాలని చెప్పారు రికార్డు స్థాయిలో రాష్ట్రంలో 87% భూసార పరీక్షలు జరిపామన్న చంద్రబాబు వ్యవసాయ యాంత్రీకరణ కోసం 2016-17 ఏడాదికి 286.27 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు రసాయన ఎరువుల వినియోగం తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు సూక్ష్మ పోషక పదార్థాల పంపిణీలో ఎలాంటి పరిమితి లేదని భూమి అవసరాల దృష్ట్యా పోషకాల పంపిణీ విస్తృతంగా చేపట్టాలని చెప్పారు పాల సేకరణ కేంద్రాల తరహాలో పండ్ల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి నగరాలు పట్టణాల్లో విక్రయ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని సూచించారు రబీ సీజన్లో వరి అధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు ఖరీఫ్ రబీ కలిపి సరాసరిగా హెక్టారుకు 5,056 కిలోల దిగుబడి వచ్చినట్లు వివరించారు దేశంలో పత్తి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానం కందుల ఉత్పత్తిలో 17వ స్థానం మినుముల ఉత్పత్తిలో 2వ స్థానం వేరుశనగ ఉత్పత్తిలో 15వ స్థానంలో నిలిచింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పైలటింగ్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ని తీసుకోవడం జరుగుతుంది దీన్ని కూడా డ్వాక్రా గ్రూప్ ద్వారా ఇన్సూరెన్స్ ప్రతి ఎకరా కూడా ఇన్సూరెన్స్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది 100% ఇన్సూరెన్స్ చేసినప్పుడు రైతులకు మేలు జరుగుతుంది ప్రధానమంత్రి గారు ఏదైతే ముఖ్యమంత్రి గారికి చెప్పారో ఆ లక్ష్యం నెరవేరేటువంటి దానికి పైలటింగ్ గా ఆంధ్రప్రదేశ్ ని నిర్ణయించారు ఇటీవల నీతి ఆయోగ్ వాళ్ళు కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్నే పిలిచారు ఈ ఫసల్ బీమా యోజన గురించి మాట్లాడటానికి ఈ ఏడాది రాష్ట్రాన్ని వరి దిగుబడిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు వారంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు 7 ముఖ్య పంటల దిగుబడి పెంచేందుకు 7 బృందాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు అరటి బొప్పాయి కొబ్బరి ఆయిల్ పామ్ మిరప ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధించడంపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు ఉల్లి జీడిమామిడి పంటల దిగుబడి పెంచేందుకు కృషి చేయాలని సూచించారు చెరకు పంటకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరందించి రైతులను ప్రోత్సహించాలన్నారు ఇందుకోసం చక్కెర కర్మాగారాల యజమానులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు రైతు బజార్లను మరింత మెరుగ్గా సేవలందించేలా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో 61 రైతు బజార్లను ఆధునీకరించామని ధరల్ని పారదర్శకంగా తెలిపేలా ఎలక్ట్రానిక్ డిస్ప్లేలను ఏర్పాటు చేయనున్నామని గుంటూరులో తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 20న ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని గుర్తు చేసిన పుల్లారావు 22న ప్రకాశం జిల్లాలో రైతులకు రుణ ఉపశమన అర్హత పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు
రాష్ట్రంలో సుమారు 80 రైతు బజార్లు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. 11 కొత్తగా ఇస్తున్నాం. ఎక్కడైతే థిక్ పాపులేషన్ ఉంటుందో ఆ సెంట్రల్ అన్నిటికీ మొబైల్ రైతు బజార్లు ఇస్తున్నాం. మినీ రైతు బజార్లు కూడా ఇస్తా ఉన్నాం. ఈ యొక్క రైతు బజార్లో రైతు సేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము. సుజలా కింద వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నాం. సులభ కింద టాయిలెట్స్ ఇస్తున్నాము. సురక్ష కిందేమో సీసీటీవీలు కూడా పెడుతున్నాం. ఎలక్ట్రానిక్ డిస్ప్లే కూడా పెట్టబోతున్నాం. అమరావతికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల తరలింపు ప్రక్రియలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం విధించిన తుది గడువు 27వ తేదీ సమీపిస్తున్నా ఇప్పటికీ మార్గసూచి సిద్దం కాకపోవడం వల్ల ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయమై ఏపీ ఎన్జీఓల అధ్యక్షుడు అశోక్ బాబు నేతృత్వంలో ఉద్యోగులు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ సమస్యల గురించి ప్రస్తావించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మహిళా ఉద్యోగులకు 6 నెలల పాటు పూర్తి భద్రతతో కూడిన వసతి కల్పించడం సహా శాఖాధిపతుల కార్యాలయాల తరలింపునకు ఆగస్టు 31 వరకు సమయం ఇవ్వాలని కోరినట్లు అశోక్ తెలిపారు. హెచ్ఓడి ఉద్యోగుల తరలింపునకు ఓ ప్రత్యేక కమిటీని నియమించినట్లు చెప్పారు. తెలంగాణ కేంద్ర సర్వీసుల్లో పనిచేసే భార్య లేదా భర్త ఉన్న ఉద్యోగుల విషయంలోనూ సర్కార్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేసినట్లు అశోక్ వివరించారు. అమరావతికి ఈ నెల 27వ తేదీ నాటికి తరలి వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఉద్యోగులకు సూచించారు. కార్యాలయాల తరలింపునకు అయ్యే ఖర్చు, ఎంతమంది ఉద్యోగులున్నారు తదితర అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. కార్యాలయాల తరలింపుపై రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కార్యాలయాలకు అవసరమైన భవనాల్ని తీసుకోవడం పూర్తయిందని, అంతర్గత పనులు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. రికార్డుల తరలింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేఈ అధికారుల్ని ఆదేశించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రవేశపెట్టిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్పై విస్తృతమైన ప్రచారం కల్పించాలని సూచించారు. తెలంగాణలో కొత్త మండలాలు, జిల్లాల ఏర్పాటుపై సోమవారం మరోమారు కలెక్టర్ల సమావేశం జరగనుంది. గత 7, 8 తేదీల్లో జరిగిన కార్యశాలలో పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు సంబంధించి కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20వ తేదీలోగా ప్రతిపాదనల్ని రాష్ట ప్రభుత్వానికి పంపాలని సూచించారు. అందుకనుగుణంగా కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా కొత్త మండలాలు, జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనల్ని రూపొందిస్తున్నారు. గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన హైదరాబాద్లో కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు. వారందించే ప్రతిపాదనలపై సమావేశంలో సమీక్ష నిర్వహిస్తారు. మొత్తం జిల్లాలు 24, అంతకంటే ఎక్కువ ఉండేలా కలెక్టర్లు సిఫార్సు చేయనున్నారు. మల్లన్న సాగర్ను అడ్డుకునే వారిని నిలదీయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు రైతులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, తెదేపా, ఐకాసా నేతల్ని ప్రశ్నించాలని సూచించారు. 4 జిల్లాలకు మేలు జరిగే ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదని హరీష్ మండిపడ్డారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు గోదావరి నీరిచ్చి తీరుతామని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన హరీష్ పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే కూడా ముక్కులో పుల్ల పెట్టుకొని తొమ్మిండట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ కట్టున్నది. ఆ మల్లన్న సాగర్ కాడ పోయి పంచాయతీ పెట్టుకున్నారు. మల్లన్న సాగర్ పూర్తయితే కేసీఆర్ మంచి పేరు వస్తుందని, రైతులు బతుకుతారని, ఇన్నేళ్లు మేము చెయ్యని డొల్లతనం బయటపడుతుంది, ఇన్నేళ్లు మీరు ఎందుకు చేయలేదని జనం మమ్మల్ని అడుగుతారని చెప్పి ఇప్పుడు మనను పనిచేయకుండా ఇలా అడ్డం పడతా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం దీక్షకు సంబంధించి కాపు వర్గానికి చెందిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు శాంతికి విఘాతం కలిగించేలా మాట్లాడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అన్నారు. హైదరాబాద్లో కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు నివాసంలో సమావేశమైన కాపు నేతలు ముద్రగడ ఆరోగ్య పరిస్థితి, కాపుల డిమాండ్లపై చర్చించారు. తూర్పుగోదావరి జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం సమస్య పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్న తరుణంలో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు సరికావన్న దాసరి ముఖ్యమంత్రే ఈ వ్యాఖ్యలు చేయిస్తున్నారేమోనన్న అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు. పరిస్థితి చేయి దాటితే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి ఆందోళన చేస్తామని చెప్పారు. ముద్రగడ పద్మనాభం గారి ప్రాణాలతో చెలగాటం ఆడడానికి ఏ మంత్రి ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా దాని బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. అయ్యా ముఖ్యమంత్రి గారు, శాంతి కావాలంటారు, భద్రత కావాలంటారు. శాంతిగా అక్కడ జరుగుతూ ఉంటే మీ మంత్రుల చేతే మీరు స్టేట్మెంట్ ఇప్పించి ఆ శాంతి భద్రతలను భంగం కలిగిస్తున్నారు.
దాసరి నారాయణరావు వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే ఎప్పటికప్పుడు వాస్తవాలు వెల్లడిస్తున్నామని చినరాజప్ప అన్నారు. తుని విధ్వంసం కేసులో అరెస్టైన వారికి బెయిలు వచ్చినందున ముద్రగడ దీక్ష విరమించాలని మంత్రులు కోరారు. వైకాపా అధ్యక్షుడు జగన్ కుట్రకు చిరంజీవి, దాసరి వంటి నేతలు సహకరిస్తున్నారని రాజప్ప ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు కాపు రిజర్వేషన్ల ఆవశ్యకతే రాలేదన్న కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. వచ్చింది, కమిషన్ వేశారు, కార్పొరేషన్ వేశారు, పని జరుగుతుంది. రేపు ఆగస్టు లోపల ఖచ్చితంగా ఈ కమిషన్ రిపోర్ట్ తెప్పించి గవర్నమెంట్ పంపుదామని చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ముగింపు అన్నది ఆయన చేతుల్లో ఉంది. ఎందుకంటే మేము చెప్పవలసింది చెప్పాం. ఆయన కూడా చెప్పాడు, బెయిల్ వస్తే నేను వెళ్తానన్నాడు. బెయిల్ కూడా వచ్చింది. బాధ్యత ఆయన తీసుకోవాలి తప్పించి ప్రభుత్వం చేతుల్లో లేదు. ప్రభుత్వం క్లియర్గా ఆయన ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంది. ఆయన ఆరోగ్యం గురించి మేము ఆలోచిస్తాం. ఈ ప్రతిపక్షాలు ఆరోగ్యం గురించి ఆలోచించట్లేదు, ఉద్యమం కోసం ఆలోచిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు మరో 2 రోజుల్లో తెలంగాణకు తాకి రాష్టమంతటా విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వారం రోజులుగా స్తబ్దుగా ఉన్న రుతుపవనాల్లో కదలికొచ్చి శుక్రవారం సాయంత్రానికి కర్నూలు నుంచి కోస్తా జిల్లాల మీదుగా కళింగపట్నం, ఒడిశా, బీహార్ వరకు విస్తరించాయి. కోస్తా ప్రాంతాన్ని ఆనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల రుతుపవనాలు అటువైపునకు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ కేంద్ర శాస్త్రవేత్త నరసింహారావు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం ఒకే చోట స్థిరంగా కొనసాగుతున్నందున శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో శనివారం భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఎస్ టెట్ ఫలితాల్ని విద్యాశాఖ విడుదల చేసింది. గతంతో పోలిస్తే టెట్లో ఉత్తీర్ణతా శాతం మరింత తగ్గింది. డీఈడీ అభ్యర్థుల కోసం నిర్వహించిన పేపర్ 1లో 54.45%, బీఈడీ అభ్యర్థుల కోసం నిర్వహించిన పేపర్ 2లో కేవలం 25.04% ఉత్తీర్ణులయ్యారు. పేపర్ 1లో 88,661 మంది పరీక్ష రాయగా 48,278 మంది, పేపర్ 2లో 2,51,906 మంది పరీక్ష రాయగా 63,079 మంది ఉత్తీర్ణులయ్యారు. మహిళల కంటే పురుషుల ఉత్తీర్ణతా శాతమే కొంచెం ఎక్కువగా ఉంది. పేపర్ 1లో 59.67% పురుషులు, 50.58% మహిళలు, పేపర్ 2లో 31.47% పురుషులు, 19.90% మహిళలు అర్హత సాధించారు. పేపర్ 1లో మెదక్ జిల్లాకు చెందిన స్నేహలత 134 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. పేపర్ 1 గణితం, సైన్స్ విభాగంలో కరీంనగర్ జిల్లాకు చెందిన దాసరి శారదావాణి 126 మార్కులతో మొదటి స్థానం దక్కించుకుంది. సాంఘిక శాస్త్రం విభాగంలో హైదరాబాద్ అభ్యర్థి తాళ్లూరి హరిబాబు 122 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఖరీఫ్లో రైతులకు సకాలంలో బ్యాంకులు రుణాలు ఇవ్వాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ప్రభుత్వం 3వ విడత రుణమాఫీ సొమ్మును త్వరలో బ్యాంకులకు జమ చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం బలహీన వర్గాల్ని ఆదుకోవడానికి అనేక పథకాలు తీసుకొచ్చి ఆర్థిక సాయం చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితాలు రాబట్టలేకపోతున్నామని ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఈ విషయంలో చొరవ చూపాలని కోరారు. మంచి వర్షాలు పడతాయని ఫోర్కాస్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి రైతాంగానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే బ్యాంకర్స్ డిక్లేర్ చేశారో 50% రుణమాఫీ ఆల్రెడీ పే చేసి ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించి 20% కూడా పే చేస్తున్నాం కాబట్టి ₹1 కూడా ఇబ్బంది లేకుండా రైతాంగానికి సకాలంలో రుణాలు అందించాలని చెప్పి వారిని కోరడం జరిగింది బ్యాంకర్స్ ని. కాంగ్రెస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరికలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యల్ని నిజామాబాద్ ఎంపీ కవిత ఖండించారు. రాజకీయ పునరేకీకరణలో భాగంగానే పార్టీలో చేరికలు జరుగుతున్నాయన్న ఆమె ప్రజల నాడి తెలుసుకుని దిగ్విజయ్ లాంటి నేతలు మాట్లాడాలని హితవు పలికారు. సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్న కాంగ్రెస్ నేతలు 6 నెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్రం అదనంగా ఇచ్చిందేమీ లేదన్న కవిత ఐటీఐఆర్ కు సంబంధించి కేంద్రానికి నివేదిక పంపలేదన్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాటల్లో వాస్తవం లేదని వ్యాఖ్యానించారు. కాదు, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. అది వారు సమీక్షించుకోవాలి. ఎందుకు వాళ్ళ పార్టీ అట్లా అవుతున్నది అనేది
వాళ్ళు సమీక్షించుకోవాలి. కానీ పక్క పార్టీలు పనిచేస్తుంటే, ప్రభుత్వాలు పనిచేస్తుంటే, మా నాయకుడు మొత్తం దేశంలోనే ఇవాళ ఫేవరెట్ చీఫ్ మినిస్టర్గా ఎదుగుతూ ఉంటే తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. నాయకత్వ లోపం ఉన్నది వాళ్ళ దగ్గర, విజన్ ఉన్నది మా దగ్గర. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ ఇప్పటికే ప్రారంభమైందని, ఈ ప్రాంతంలో నెలకొల్పే సంస్థలు, పరిశ్రమలపై ఏడీపీ అధ్యయనం చేసి నివేదిక సిద్దం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రత్యేకంగా ఒక తేదీన ప్రారంభమవుతుందనే ప్రకటన ఉండదన్న కేంద్ర మంత్రి కారిడార్ను తమిళనాడులోని తూతికుడి వరకు పొడిగించేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో కొరియా భారత్ మౌలిక సదుపాయాలు పరిశ్రమల ఫోరం సదస్సును ప్రారంభించిన నిర్మల గత 10 ఏళ్లలో కొరియా మన దేశంలో $1.79 బిలియన్ పెట్టుబడి పెట్టిందన్నారు. దేశంలో ఉత్పత్తయ్యే చక్కెరను ఇక్కడి అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. పంచదారని ఇంకా మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయడం వద్దు. ఎక్స్పోర్ట్ చేస్తే ఒక డ్యూటీ కట్టేసి ఎక్స్పోర్ట్ చేయాలి. మనకున్న పంచదార మనకే కావాలి అనే పరిస్థితి, ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఎగుమతి చేసి మనకి తక్కువ అయిపోకూడదు అనే ఆ దృష్టి తోటి మనకున్న పంచదార మన మార్కెట్కి అవసరం, అందుకని ఎక్స్పోర్ట్ ని తగ్గించాలి అనే భావంతో ఇది చేశారు. విజయవాడలో ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు ఈ నేత్ర అనే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. నగరంలో పోలీసులు, వ్యాపారులు కలిసి సంయుక్తంగా వాణిజ్య సముదాయాల్లో, దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్ని అనుసంధానించడం ఈ నేత్ర ప్రత్యేకత. బహుళ అంతస్తుల్లో నివాసముండే వాళ్లు కూడా తమ సీసీటీవీ కెమెరాల్ని ఈ నేత్రతో అనుసంధానించడం ద్వారా నేరాల సంఖ్య తగ్గించడంలో తోడ్పాటు అందించవచ్చని రాముడు తెలిపారు. we don't want to enforce this act. అంటే మేము ఈ యాక్ట్ మేము ఎన్ఫోర్స్ చేయడం కాదు మేము దాన్ని, కానీ ఎన్ఫోర్స్ చేయకుండా ఇంప్లిమెంట్ చేయాలా. ఎన్ఫోర్స్ చేయకుండా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలా? మనమంతా కలిసి పనిచేయాలా. ఎవరి కోసం పనిచేయాలి? మనమంతా కలిసి, పబ్లిక్. మీకు అడ్వాంటేజ్, మాకు అడ్వాంటేజ్. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం అబ్దుల్లాపూర్ మెట్లో గత నెల 19న జరిగిన చిన్నారుల జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఛత్తీస్గఢ్కు చెందిన సోహన్ అనే యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోహన్ గత కొంతకాలంగా అబ్దుల్లాపూర్ మెట్లోని నిర్మాణ పనుల్లో కూలీగా ఉన్నాడు. అక్కడే పనిచేస్తున్న రామ్ కుమార్ అనే వ్యక్తి చరవాణి దొంగిలించాడు. ఈ విషయాన్ని తన తండ్రి రామ్ కుమార్ కు చెబుతారన్న భయంతో అతని 2 కుమారులు ముఖేష్, ధర్మరాజ్లను కొండల్లోకి తీసుకెళ్లి రాయితో మోది చంపాడు. దొంగిలించిన చరవాణిని $150కు అమ్ముకుని ఛత్తీస్గఢ్ పారిపోయాడు. నిందితుని కోసం 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సోహన్ను ఈ ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నామని ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ చెప్పారు. రాజకీయ జోక్యం వల్లే విద్యారంగంలో ప్రమాణాలు గణనీయంగా పడిపోతున్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ ఏర్పాటు చేసిన సుబ్రమణియన్ కమిటీ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి నుంచి వివిధ దశల్లో రాజకీయ ప్రమేయం ఏ దశల్లో వ్యాపించి ఉందో స్పష్టం చేసిన కమిటీ విద్యాసంస్థల ఏర్పాటుకు స్థల ఎంపిక నుంచి ప్రభుత్వం నుంచి అందే గ్రాంటు, పరీక్షా నిర్వహణ కేంద్రాలు, ఉన్నతాధికారుల నియామకం వరకు ఇలా ప్రతి దశలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయిందని తేల్చి చెప్పింది. విద్యారంగంలోని అన్ని దశల్లో అవినీతి పేరుకుపోయిందని వెల్లడించిన కమిటీ చివరికి పరీక్షా ఫలితాల్లో కూడా అవినీతి కనిపిస్తోందని తెలిపింది. నూతన విద్యా విధానానికి సంబంధించి పలు కీలక సూచనలు చేసిన కమిటీ ఉపకులపతుల నియామకంలో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నివారించాలని సూచించింది. సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలని అభిప్రాయపడింది. ఉపాధ్యాయుల పనితీరు, పదోన్నతులు, వేతనాల పెంపు వంటి అంశాల్ని గణించడానికి పారదర్శకమైన విధానం లేదని స్పష్టం చేసిన సుబ్రమణియన్ కమిటీ ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి సారించాలని తెలిపింది. కాంగ్రెస్ కు శస్త్రచికిత్స అవసరమంటూ పలువురు సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్న వేళ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో పార్టీని ప్రక్షాళించాలని అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించారు. ఈ దిశగా ఇప్పటికే మధుసూదన్ మిస్త్రీ, షకీల్ అహ్మద్ వంటి నేతల్ని పదవుల నుంచి తొలగించిన సోనియా త్వరలోనే మరికొంతమంది నేతలకు కూడా ఉద్వాసన పలకనున్నారు. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయనే ఊహాగానాల నేపథ్యంలో పార్టీని
సమూలంగా ప్రక్షాళన చేసిన తరువాతే రాహుల్కు పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం వివిధ కీలక పదవులు నిర్వర్తిస్తున్న అంబికా సోని, దిగ్విజయ్ సింగ్, కోశాధికారి మోతీలాల్ వోరాను కూడా బాధ్యతల నుంచి తప్పించవచ్చని భావిస్తున్నారు. ఈ మార్పులతో పాటు కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డును అత్యున్నత నిర్ణాయక మండలిగా పునరుద్దరించాలన్న డిమాండ్కు సోనియా ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్లో అణు కార్యక్రమాలు మరింత వేగవంతం కావడం భారత్తో ఘర్షణ వాతావరణాన్ని మరింత పెంచడానికి కారణమవుతోందని అమెరికన్ కాంగ్రెస్ కు చెందిన ఓ కమిటీ అభిప్రాయపడింది. పాక్ ఘర్షణాత్మక వైఖరి వల్ల భారత్ కూడా తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకునే పనిలో పడిందని అభిప్రాయపడిన కాంగ్రెస్ ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 110 నుంచి 130 వరకు అణ్వాయుధాలు ఉండవచ్చని అంచనా వేసింది. పాకిస్తాన్ అణ్వాయుధాలు పేరిట ఓ నివేదికను తయారు చేసిన కాంగ్రెస్ కమిటీ అణ్వాయుధ భద్రతకు సంబంధించి పాకిస్తాన్ చేపట్టిన పలు చర్యలు సత్ఫలితాలు ఇవ్వటం లేదని తేల్చి చెప్పింది. పూర్తిస్థాయి నిరోధకత పేరిట పాకిస్తాన్ చేపట్టిన కొత్త తరహా కార్యక్రమం ఉపఖండంలో దాయాది దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని మరింత పెంచే ప్రమాదముందని కమిటీ అభిప్రాయపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.